మిత్ర, లక్ష్మి పిల్లలు, జాను అందరూ కూడా తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చేసి ఉంటారు. లక్ష్మి ఎలాగైనా చాలా సంతోషంగా ఉండాలని మిత్ర తన తన పాటికి తను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు లక్ష్మి మన అందరికీ కూడా కొత్త ఆవకాయ అన్నంకి నెయ్యి వేసి అందరికీ ముద్దలు పెడుతుందన్నమాట. మనం అందరము కూడా కలిసి తింటున్నాము. లక్ష్మి కానివ్వు, అందరికీ ముద్దలు పెట్టు, మేమందరము తింటాము లక్ష్మి, చాలా బాగుంటుంది కదా అలా అని మిత్ర చెప్తూ ఉంటాడు. అలాగేనని లక్ష్మి అంటుంది. అయితే జాను దేవయాని తినరని లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు లక్ష్మి, నువ్వు అందరికీ ఇలా గోరుముద్దలు పెడుతున్నావు కదా, ఇప్పుడు మీ జీవితాల్లో, మీ అక్క చెల్లెళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా కథలు కథలుగా చెప్తూ మాకు ఈ ముద్దల్ని పెట్టు లక్ష్మి, మేము వింటూ తింటాము. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఉన్నారు కదా, మీ జీవితాల్లో మర్చిపోలేని ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటనని చెప్పండి, చెప్పు లక్ష్మి, కమాన్ లక్ష్మి అని మిత్ర చెప్తూ ఉంటే వివేక్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయితే అన్నం అందరికీ పెడుతున్నా కూడా జాను పెట్టించుకోకపోవడం లేదని లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే జానుకి ఏవేవో కొన్ని విషయాలు గుర్తుకు రావడం వల్ల ఉన్న ఫలంగా జాను మనసు మారిపోతూ ఉంటుంది. కంటి నిండా నీళ్లను పెట్టుకొని లక్ష్మిని తలుచుకుంటూ నాకు ముద్ద పెట్టు అని చెయ్యిని చాచుతుంది. దాంతో లక్ష్మి పట్టరాని సంతోషంతో ఆనంద బాష్పాలను కారుస్తూ అన్నం ముద్దని జాను చేతిలో పెడుతుంది. జాను ఆ అన్నం ముద్దని తింటూ ఉంటే లక్ష్మి చాలా షాకింగ్గా సంతోషంగా చూస్తూ ఉంటుంది. జాను అలా లక్ష్మి పెట్టిన అన్నం ముద్దని తింటూ ఉండడంతో దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.